హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మా పాప బర్త్డే ఉంది కదా అని ఊరు వెళ్తున్నాం. బర్త్డే ఏదో గ్రాండ్గా చేద్దామని ఏం కాదు, కానీ ఎలాగో ఊరు వెళ్ళి 4 months అయిపోతుంది. ఉగాది వినాయక చవితికి కూడా వెళ్ళలేదని ఇంటి దగ్గరే బర్త్డే చేద్దామని ఫిక్స్ అయ్యాం. పోనీ ఇక్కడే బర్త్డే చేద్దామంటే మళ్ళీ పేరెంట్స్కి టికెట్స్ బుక్ చేయడం, మళ్ళీ వాళ్ళని అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడం వాళ్ళకు కూడా ఇబ్బంది కదా అని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వచ్చినా ఎవరో ఒకరో ఇద్దరో వస్తారు కాబట్టి మేమే వెళ్ళిపోతే అందరినీ చూసినట్లు ఉంటుంది కదా అని ఊరైతే వెళ్తున్నాం. దానికోసం ఫస్ట్ అయితే లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా పాప డ్రెస్సులు తీస్తున్నాను. మాకైతే ఎక్కువ డ్రెస్సులు ఏమీ పెట్టను, కానీ మా పాపకు ఊరు వెళ్ళాలంటే మాత్రం రోజుకి ఎన్ని చేంజ్ చేస్తుందో తెలియదు కాబట్టి చాలానే డ్రెస్సెస్ పెడతాను. ఎందుకంటే అసలే వర్షాకాలం, ఉతకడం ఎప్పుడు అవుతుందో అవ్వదో తెలియదు. దానికి తోడు ఇంట్లో డైపర్స్ కూడా వెయ్యం కాబట్టి ఎన్ని డ్రెస్సెస్ అవసరం అవుతాయో తెలీదు. డైలీ వేర్ డ్రెస్సెస్ ఏమేమి కావాలో అన్నీ తీసేశాను. ఇది మా పాప బర్త్డే లాంగ్ ఫ్రాక్. వీటితో మా పాప లగేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా డ్రెస్సెస్ స్టార్ట్ చేయాలి. నా కోసమైతే బర్త్డే రోజు కోసం ఓ లాంగ్ ఫ్రాకు, ఓ 3 డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే తీశాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ పెట్టడానికి ట్రాలీ బ్యాగ్ తీస్తున్నాను. పాప పుట్టక ముందు మేము నార్మల్ లగేజ్ బ్యాగ్సే యూజ్ చేసేవాళ్ళం, కానీ పాప పుట్టాక అలా నార్మల్గా ఊరు వెళ్ళి వద్దామన్నా చాలా లగేజ్ అయిపోతుంది. మేము పాపని తీసుకొని ఫస్ట్ టైం రాజమండ్రి వచ్చినప్పుడైతే ఈ పెద్ద ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాము. అప్పుడైతే పాపవి నావి అన్నీ ఫుల్గా సరిపోయాయి. ఇందులో చాలా బాగా యూజ్ అయింది. తర్వాత ఇంకెప్పుడు ఈ పెద్ద ట్రాలీని యూజ్ చేసే అవసరం రాలేదు. ఎప్పుడు ఊరు వెళ్ళి వద్దామన్నా ఈ చిన్న ట్రాలీని బాగా యూజ్ చేస్తాము. ఈ ట్రాలీ అయితే తీసుకెళ్ళడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. పాపవి నావి ఎన్ని రోజులు క్యాంప్ అయినా ఈ బ్యాగ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాగ్లో ఆల్రెడీ తీసి పెట్టుకున్న బట్టలన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. బ్యాగ్కి ఒకవైపు నా బట్టలు పెడతాను, ఇంకోవైపు జిప్లో పాప బట్టలన్నీ పెడతాను. మా బట్టలన్నీ పెట్టేశాక మా పాప బర్త్డే లాంగ్ ఫ్రాక్ ఒకటి అది ఉంటే అది కూడా పెట్టేద్దామని ట్రై చేశాను. అమ్మయ్య, ఈ ఫ్రాక్ కూడా బ్యాగ్లో సరిపోయింది. లగేజ్ ప్యాక్ చేయడం అయిపోయింది. దేవుడా అనుకొని రైట్ తిరిగాను, అంతే. ఈ రియాక్షన్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి మీరే. సగం పైగా లగేజ్ బెడ్ పైన ఉందని మర్చిపోయాను. ఈ 2 డ్రెస్సెస్ ఏమో మా హస్బెండ్ వాళ్ళ చెల్లికి ఒకటి, వాళ్ళ అక్కకు ఒకటి.
మా హస్బెండ్ వాళ్ళ చెల్లి రాఖీ పౌర్ణమి రోజు ఈ కస్టమైజ్డ్ రాఖీ అయితే సర్ప్రైజ్డ్గా పంపించింది. నెక్స్ట్ ఏమో మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి నైట్ వేర్ అయితే తీసుకున్నాము, అవి పెట్టాను. ఇదైతే మా అల్లుడు గారు ఆర్డర్ చేశారు, రెయిన్ కోట్ కావాలని. అనగానే కొనేసాం కానీ ఇది పెట్టడానికే ప్లేస్ లేదు. ఇంకా వేరే బ్యాగ్లో పెడదామని ఇంకా లగేజ్ క్లోజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చాను. ఫ్రిడ్జ్లో చూస్తే ఈ మేగడైతే ఉంది. మళ్ళీ ఇంటి దగ్గర నుండి ఎప్పుడు వస్తానో పాడైపోద్దని ఇదైతే మిక్సీ పట్టేసి నెయ్యి కూడా కాచేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూస్తే కూరగాయలన్నీ ఇంటికి వెళ్తున్నానని కంప్లీట్ చేసేసాను కానీ ఓ చిన్న బీట్రూట్, ఓ 2 క్యారెట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ ఉంటే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇలా తక్కువే ఉన్నాయి, అవి కూడా లైట్గా వాడిపోయాయి కదా అని జ్యూస్ చేసేసాను. ఇలా 2 కప్పుల జ్యూస్ అయితే టిఫిన్ చేసేసి జ్యూస్ కూడా తాగేసాము. తర్వాత మరగపెట్టిన నెయ్యి కూడా చల్లగా అయిపోతే ఫిల్టర్ చేసేసి సీసాలో వేసేసాను. ఈ కంగారులో లైట్గా మాడింది అనుకుంటా, కొంచెం నల్లగా వచ్చేసింది. తర్వాత మా అమ్మ ఇచ్చిన జంతికల పిండి కొంచెం ఉంటే ఎలాగూ ఇంటికి వెళ్తున్నాం కదా మళ్ళీ తెచ్చుకోవచ్చని మామయ్య కోసం కొంచెం జంతికలు అయితే చేసేసాను. ఇలా పెద్ద పెద్ద బాహుబలి జంతికలు. ఇంట్లో మనకే తినడానికి అనుకున్నప్పుడు ఇలా పెనంలోనే పెద్ద పెద్ద జంతికలు చేసేస్తే టైం చాలా సేవ్ అవుతుంది. ఇలా అన్ని జంతికలు చేసేసాక కొన్ని పార్సల్ చేసి ఇంటికైతే తీసుకొని వెళ్ళాను. కొన్ని మళ్ళీ నేను ఎప్పుడు రిటర్న్ వస్తానో ఇంట్లో ఏమైనా తినడానికి ఉండవని మా హస్బెండ్ కోసం అయితే కొన్ని ఉంచాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అని చూస్తే ఆల్రెడీ బాయిల్ చేసిన సోయాబీన్స్ అయితే కొంచెం ఉన్నాయి. వాటినేమో ఇలా చాట్లా చేసేసి ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినేసాము. తర్వాత నైట్ 10:30కి ట్రైన్ అయితే డిన్నర్ కూడా చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రావడం కాస్త లేట్ అయినా మేము వెళ్ళవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది. రాగానే ఇంకెక్కేసాము. ఇంకా ట్రైన్ ఎక్కగానే సీట్లో అయితే కూర్చోపెట్టాను. ఎక్కగానే ఎలా అటు చూసింది ఇటు చూసింది, అంతే 1/2 నిమిషం కూడా ఇంకా సీట్లో కూర్చోలేదు, పరుగులు స్టార్ట్ చేసింది. బయటకు వచ్చాం కదా ఇంకా ఇలా వదిలేయాలే కానీ అలసట వస్తుందని, ఆకలేస్తుందని, నిద్ర వస్తుందని ఏం కూడా అనదు. 12:30 అవుతుంది పడుకోకుండా. వేషాలు చూడండి. ఓ 2కు పడుకొని ఇంట్లో అయితే 9 అయినా లేవదు కానీ చూడండి 6వ గంట అవ్వలేదు లేచి కూర్చుంది. ఇంకా లేవగానే పాపం రాత్రంతా డాడీ పక్కన లేరని బెంగ పట్టుకుందో ఏమో, ఇంకా డాడీ దగ్గరికి వెళ్ళి ఆడుకుంది. మార్నింగ్ అయిపోయిందా. ఇంకా ఈరోజే మా పాప బర్త్డే. హ్యాపీ బర్త్డే నానీలు. మంచిగా చిల్ అవుతుంది బయటకు వచ్చామని. ట్రైన్ లోపల ఏసీ ఎంత చల్లగా ఉందో, దిగ్గానే కళ్ళు జిగేలుమన్న ఎండకి. ఇంకా స్టేషన్లో ట్రైన్ దిగ్గానే 2 వైపులా 2 ట్రైన్లు అడ్డంగా ఉన్నాయి. ఇంకా ఈ ట్రైన్ కింద నుంచి దాటాము. నాకైతే ఇలా దాటిన ప్రతిసారి కిందకు వెళ్ళాక ట్రైన్ కదిలిపోతే అనే భయమే ఎక్కువ ఉంటుంది. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మా ఊరు వెళ్ళడానికి ఓ ఆటో అయితే బుక్ చేసుకున్నాము. పక్కన కూర్చొని చూడండి ఎలా చూస్తుందో. నా వల్లో కూర్చో అంటే అస్సలు కూర్చోలేదు, సీట్లోనే కూర్చుంటానంది. పచ్చని పొలాలు చూసుకుంటూ హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మా పాప బర్త్డే వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.